ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ముందుగా ముఖ్య గమనిక, కొంతమంది మిత్రులు సంవత్సర ఫలాల్లో ఒక రకంగాను, మాస ఫలాల్లో ఒక రకంగాను, రోజువారీ ఫలాల్లో ఒక రకంగా ఉందన్న విషయాన్ని కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు కొద్దిమంది తారసపడ్డారు నాకు. అంటే గత వారం నుంచి మనం వార ఫలాలు చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అన్న విషయాన్ని గుర్తించండి. జన్మ జాతకాన్ని అనుసరించి చూసేటువంటి ఫలితాలు వేరు, గోచార ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇది 60 నుంచి 65% వరకు మాత్రం ఫలితాన్ని ఇస్తే, జన్మ జాతకము 90 నుంచి 95% వరకు మీకు ఫలితం ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గత భాగాల్లో, గత జ్యోతిష్య సంబంధ విషయాల్లో అనేక సార్లు మీకు నేను విన్నవించుకోవడం జరిగింది. అలాగే విమర్శలు జాగ్రత్తగా చేయడం వల్ల మీ విజ్ఞత బయటికి వెల్లడించబడుతుంది అనే విషయాన్ని గుర్తించండి. అందరూ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారనేటువంటి భావనతో ఉన్నా నేను. మీ అందరికీ కూడా భగవంతుడు అటువంటి ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి శుభాలను కలిగించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార ఫలాలను చూసే విధానంలో మాసం మొత్తంగా పరిశీలన చేసి ఈ మాసం బాగుంది, ఈ మాసం బాగాలే చెప్తాం. వారంలో కూడా సూక్ష్మంగా పరిశీలించాలి. అనగా ఆ వారం ఉన్నటువంటి గ్రహ సమ్మేళనాన్ని పరిశీలించి చెప్పాలి. కాబట్టి ఇంకా లోతుకు వెళ్తున్నప్పుడు ఆ వారంలో విషయాలు, ఖర్చు కానివ్వండి, విద్య కానివ్వండి, కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పడానికి, ఇంకా భూతద్దంలో చూసేటువంటి విధానంలో చెప్పే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించి ఈ ఫలితాలని మీరు అన్వయించుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగే ఈ జ్యోతిష శాస్త్రం అనేది సూచన శాస్త్రం, నమ్మకమైనది, శాస్త్రీయమైనది అన్న విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించండి. మనం కలుగబోయేటువంటి మంచి చెడులను ముందుగానే వాటి గురించి తెలుసుకొని, వాటి వల్ల వచ్చేటువంటి లాభాన్ని, నష్టాన్ని మనకు అనువయించుకొని కష్టాల నుంచి బయటపడడానికి, లాభాలను, అధిక లాభాన్ని, సంతోషాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం. కాబట్టి శాస్త్రము సశాస్త్రీయమైనది, అందరికీ కూడా ఆమోదించబడినది, అనేక రకాల ఆనందాన్ని పొందదగినది అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈ ఛానల్ని ఇంకా 10 మందికి తెలిసే విధంగా మీ ప్రయత్నాన్ని చేయండి. ఈ ఛానల్ని ఇంకా అభివృద్ధిలోకి పంపిస్తారని, అనుకూలవంతమైనటువంటి సమాచారాన్ని నాకు ఇచ్చి నా నుంచి ఏదైనా సమాధానాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈ వారం మనము జనవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కర్కాటక రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏదో విధంగా కాలం గడపడము, బద్ధకము, అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కాస్త వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఈ వారం మొత్తం కూడా బద్ధకంతో ప్రారంభమవుతోంది. పూర్తి స్థాయి లేజినెస్, పనులని అలా నడిపించుకుంటూ వెళ్ళే అవకాశం, ఒక్కొక్కసారి మీ రహస్యాలు బయటపడే అవకాశం, ఇతరుల రహస్యాలు కనుక్కుందామనుకొని మీ రహస్యాలను బయట పెట్టేసుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడే అవకాశాలు ఎక్కువ. లేనిపోని వ్యక్తుల సహకారాన్ని తీసుకొని విద్యా నష్టాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ పరీక్షను మీరు మాత్రమే ఏకాగ్రతతో, శ్రద్ధతో రాసినట్టయితే ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. ప్రతి పనిని కూడా ఆచరణాత్మకంగా చేయండి. ఆలోచన విధానంతో ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయండి. ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని వ్యక్తులతో, లేనిపోని విషయాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల అనర్థాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. ఇక్కడ తోబుట్టులకి, అనగా సోదరులకి, సోదరిమణులకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే అవకాశం. ఎటువంటి విషయాల్లో? ఆర్థిక సహకారం లేదా ఇతరత్ర గృహాన్ని కొనుగోలు చేసి కానుకగా ఇచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతటి ఇద్దరి మధ్య అనుకూలత ఎక్కువగా కనబడుతోంది. బంధువులతో మమేకమవుతారు. బంధువులలో పేరు ప్రఖ్యాతులు కూడా పొందే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం రోజున, గురువారం రోజున ఆకస్మిక ధన నష్టానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బుధ గురువారాల్లో స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టకపోవడమే మంచిది. సోమ మంగళవారాల్లో ఆర్థికాభివృద్ధి, విద్యాభివృద్ధి ఉంటుంది. శుక్ర శనివారాల్లో వ్యవహార భంగము, అవమానాలు, వ్యాపారంలో మోసపోయే అవకాశము. ఎవరికైనా పూచికత్తుగా ఉన్నారా, ఇంతకు ముందు ఉంటే ఈరోజు నోటీస్ అందుకోవడం, ఈరోజు పూచికత్తుగా సంతకం పెడితే నెక్స్ట్ మంత్లోనో అవతల మంత్లోనో మీరు
నోటీసులు అందుకునే అవకాశం. ఎందుకు? మీరు షూరిటీ ఇచ్చినటువంటి వ్యక్తి హాయిగా ఎక్కడికో పారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల లేనిపోని అనర్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పూచీకత్తుకి సంతకం చేయకండి. అలాగే వివాహాది నిశ్చయితాంబులాదులు ఉన్నట్టయితే, చర్చలు ఉన్నట్టయితే ఆది సోమ గురువారాల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఆదివారము, సోమవారము, గురువారం రోజున ఏర్పాటు చేసుకోవడం వల్ల సౌకర్యవంతమైనటువంటి మాట మంతి కలవడము, సంబంధ బాంధవ్యాలు గట్టిపడము, తప్పకుండా ఇంట్లో శుభకార్య నిర్వహణకి సమయానుకూలత ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆయా రోజులలో మాత్రమే అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. దేశ విదేశాన ప్రయాణాలు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా ఎవరికైనా ధనము ఇవ్వడానికి అనగా చేయబదులుగా ఇవ్వడానికి, తీసుకోవడానికి అయినట్టయితే సోమవారం కానీ లేదా శుక్రవారం కూడా ఇవ్వచ్చును. గురువారం, శుక్రవారం గురువుగారు శుక్రవారం ఇవ్వడం ఏంటండి? శుక్రవారం ధనం ఎవరికి కూడా మీరు అప్పుగా వడ్డీలకు ఇస్తే ఇవ్వకండి. వడ్డీలకు ఇస్తున్నారా? సహాయ నిమిత్తం ఇచ్చేటువంటి ఏ పెళ్లికో అవసరం ఉంది, పర్వాలేదు, ఒక 25 లక్షలు 10 లక్షలు ఇచ్చేటువంటి అవకాశం మీ దగ్గర ఉంటే వారికి ఇవ్వడం వల్ల మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా వ్యాపారానికి తప్పకుండా అవసరమైంది ఇవ్వవచ్చును. శుక్రవారం నాడు ఇవ్వద్దని ఏం లేదండి. ముఖ్యంగా మీరు ఒక సూచన, బుధవారం రోజున అప్పులు ఇవ్వడము, బుధవారం రోజున అప్పులు తీసుకోవడము రెండీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. అదొక ప్రత్యేక వీడియో ద్వారా మీకు ఆ వివరాలు స్పష్టంగా చెప్తాను. ఈ రోజున కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆయా రోజుల్లో మాత్రమే చెప్పినటువంటి పనులను ఏర్పాటు చేసుకోవడం మంచిదిగా చెప్పబడుతోంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వీసా సంబంధ సమస్యలని కూడా తొలగిపోవడానికి కాస్త వెసులుబాటు కనబడుతున్న ఈ వారం మాత్రం మందకొడిగా సాగుతుంది. మీ పనులు అక్కడే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలు తటస్థ స్థితిని కొనసాగించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా లేదా స్థలాన్ని కొనాలనుకున్నా కాస్త అధిక వ్యయము అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని సంబంధ బాంధవ్యాలు, ఇక్కడ నేను ఏ మతాన్ని కించపరచడం లేదు, ఏ ఒక్క వ్యక్తిని కూడా కించపరచడం లేదు. కాకపోతే కుటుంబ సంబంధ బాంధవ్యాలు పోగొట్టుకునేటువంటి కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వ్యక్తులు కూడా ఈ వారంలో కనబడుతున్నారు. అది కాస్త మీ కుటుంబానికి అగౌరవాన్ని, భంగాన్ని కలిగించే అంశంగా పరిగణించబడతారు. ఆ విషయాలు దృష్టిలో ఉంచుకోండి. అనగా పెద్దలను ఎదిరించకుండా పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటాయి. గర్భవతులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. చెడు జరిగే అవకాశం లేదు, కానీ కాస్త వైద్య సహకారం ఎక్కువగా తీసుకోవాలి. ఉన్న రోగం తక్కువ, మీకు అయ్యే బిల్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ప్రమాదం లేకపోయినా బిల్ మాత్రం పెద్దగా వస్తుంది. కాబట్టి ఆ బిల్ వల్ల మీ గుండె గుబేలమనే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి గర్భవతులు సరైనటువంటి పోషకాలైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ యొక్క శిశువుని మీరిద్దరు కూడా ఆరోగ్యప్రదంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇక చిత్ర నిర్మాణ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఆశావాహ దృక్పథంతో ఉంటారు. అంతవరకు మాత్రమే. క్యాబినెట్కి మేము తీసుకునే విషయం తెలియదు, తీసుకునే విషయం కూడా చెప్పారు. చిత్ర నిర్మాణ రంగంలో ఈ యొక్క సినిమా ప్రారంభమవుతుందా, ప్రారంభమవుదా తెలియదు. అది ఎంతవరకు సాగుతుందో కూడా తెలియని పరిస్థితి. సంకట స్థితి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వారం మొత్తం కూడా ఈ రాశుల వారు హనుమత్ చాలీసా పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, రామనామ జపము నిరంతరం చేసుకోవడం మంచిది. అలాగే సూర్య నమస్కారాలు ఆదివారం రోజున చేసినట్టయితే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. శనివారం రోజున మీరు తప్పకుండా శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అనుకూలవంతమైన ప్రయోజనాలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఆది సోమ మంగళవారాలలో 7 అంకెను సద్వినియోగం చేసుకోండి. బుధ గురు శుక్రవారంలో 5 అంకెను అదృష్టంగా వినియోగించుకోవడము, శనివారం రోజున 1 అంకెను అదృష్టంగా భావించి మీ శుభకార్యాలను ఏర్పాటు చేసుకొని ఈ వారం మొత్తం కూడా ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.